దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 4 రోజుల నుంచి ఈ యొక్క పోరాటంలో నిద్ర లేకుండా నిలబడి నడుస్తున్నటువంటి మన బెన్హర్ అన్న కోసం ఒక్కసారి చప్పట్లు కొట్టండి దయచేసి. ఇంతమందిని మేల్కొల్పడానికి ఒక వ్యక్తి నిద్ర లేకుండా శ్రమించి ఈరోజు ప్రవీణ్ అన్న విషయంలో తన బలమైనటువంటి పనులను కూడా వదులుకున్నాడు. ఆయన సాహసంతో మన పురుషోత్తమయ్య గారి గురించి కూడా ఒక్కసారి అందరు చప్పట్లు కొట్టాలని దయచేసి కోరుతా ఉన్నాను. ఇక మన కోసము యువత మరియు నైట్ అంతా భజన చూశారు కదా, ఆ దేవునికి మహిమకరంగా ప్రవీణ్ అన్నను మరి ఒకసారి బలమైన శక్తిగా వాడుకునే గొప్ప ప్రవీణ్ లాంటి వాళ్ళని పుట్టించే విధంగా భజన చేసిన పిల్లలందరి కోసం ఒక్కసారి చప్పట్లు కొట్టండి దయచేసి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రవీణ్ గారు చేసినటువంటి పోరాటము ఇది చిన్న విషయం కాదు. గడిచినటువంటి 70 సంవత్సరాలుగా క్రైస్తవ సమాజము సాధించాల్సినటువంటి భవిష్యత్తుకు ఇవాళ మార్గం మనకు చూపించింది. ఈనాడు క్రైస్తవ సమాజము పిరికితనంతో ఉన్నది కాదు, క్రైస్తవ సమాజము చేతగానిది కాదు, క్రైస్తవ సమాజము ఈ దేవుడి విషయంలో వెడికాడేది కాదు, దేవుడి కోసము సమస్తము త్యాగం చేసే శక్తి గలది అని నిరూపించినటువంటి ప్రవీణ్ పగడాల గారికి అందరు చప్పట్లు కొట్టాలని కోరుతా ఉన్నాను. రేపటి భవిష్యత్తును మనము కలిసి సాధించుకుందాం. రేపటి పరిస్థితిని మనం ఐక్యతతో ముందుకు తీసుకెళ్దాం. రేపటి భవిష్యత్తులో ఇలాంటివి మరి ఎప్పుడు జరగకుండా ఉండడం కోసం క్రైస్తవ యువత, క్రైస్తవ మహిళలు, క్రైస్తవ పెద్దలు దేవుని విషయంలో ఏకం కావాలని ప్రభుపేట తెలియజేస్తూ నేను పివి యోహాన్, క్రైస్తవ జాతీయ నాయకుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.